తెలంగాణ అస్తిత్వానికి సంప్రదాయాలకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ సంబరాలను నల్గొండ పట్టణ కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను టీఎన్జీఓస్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు నాకెళ్ల మురళి, కార్యదర్శి శేఖర్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ పాటలతో ఉత్సాహంగా ఆడారు. బాలకృష్ణ, రమ్య, సుధా, శైలజ, సునీత, అనురాధ, కమల, లక్ష్మీ యాదమ్మ, లక్ష్మయ్య, నరసింహాచారి, విజయకృష్ణ, టీఎన్జీఓ జిల్లా మాజీ అధ్యక్షులు వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి ఈరోజు బతుకమ్మ పండుగను టీఎన్జీఓ తరఫున జిల్లా అధ్యక్షులు మురళి గారి ఆధ్వర్యంలో, శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఎన్జీ కాలేజీలో చేసిన ఈ ఏర్పాటును మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆల్ డిపార్ట్మెంట్ మహిళా సోదరులు, మా అక్కలు, మా చెల్లెలు ప్రతి ఒక్కరు మేము సైతం అంటూ ఈ యొక్క బతుకమ్మను పేర్చి ఉదయం నుండి సాయంత్రం దాకా మా టీఎన్జీ భవనంలో తయారు చేసి ఇక్కడ ఎన్జీ కాలేజ్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఘనంగా అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి మహిళలు ఆటపాటలతోటి ఈ యొక్క బతుకమ్మను ఆడడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా నల్లగొండ ప్రజలకు, మహిళా సోదరులకు, టీఎన్జీ ఆల్ డిపార్ట్మెంటు మరియు ప్రజలకి దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్గా. రేపు 2వ తారీఖు వచ్చే దసరాకి ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు. నా పేరు జయసుధ, నేను పంచాయతీ కార్యదర్శి కట్టంగూరు మండలం పాపనగొండ. ఈరోజు మా టీఎన్జీఓ నుంచి మా జిల్లా అధ్యక్షుడు మురళీ సార్ ఆధ్వర్యంలో మరియు శేఖర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో మా వివిధ శాఖలకు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి మహిళలందరూ కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మరి బతుకమ్మను చక్కగా పేర్చి మరి అన్ని రకాల పూలతో తీసుకొని వచ్చి మన తెలుగు సాంప్రదాయమైనటువంటి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడికి అన్ని శాఖల నుంచి విచ్చేసినటువంటి మహిళలందరూ కూడా మరి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. అందరూ కూడా ఈరోజు నల్లగొండ జిల్లాలో టౌన్లో మా టీఎన్జీఓస్ తరఫున బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మహిళా ఎంప్లాయీస్ అందరూ కూడా మా సోదరిమణులు మరి వచ్చి ఉదయం 9 గంటలకు మా టీఎన్జీఓస్ భవన్కి వచ్చి వివిధ రకాల పూలు తీసుకొచ్చి ఆ పూలను అలంకరించి మంచిగా పెద్ద ఎత్తున ఇప్పుడు జరిగిన బతుకమ్మల్లో పెద్దగా పేర్చినది మా ఘనత మా టీఎన్జీఓస్కే ఉంది. మరి ఇంత మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నందుకు మా మహిళా సోదరి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అనేక ఎంప్లాయీస్ సోదరిమణులు వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చి మరి ఇక్కడ వివిధ రూపాల్లో మరి బతుకమ్మ వేడుకలు చేసుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఘనంగా మా టీఎన్జీఓస్ పక్షాన బతుకమ్మ వేడుకలు చేసినాము. బతుకమ్మ అంటే దుర్గామాత అంటే శక్తిమాత. ఈ శక్తిమాతతో మహిళా సోదరి మండలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి నల్లగొండ ప్రజలకు కూడా అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు మరియు సద్దల బతుకమ్మ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా సోదరి మండలందరికీ కూడా పేరున నేను నా తరఫున కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు టీఎన్జీఓస్ తరఫున ఇక్కడ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బతుకమ్మని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా టీఎన్జీఓస్తో పాటు అనేక డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన మహిళా ఎంప్లాయీలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మహిళా సోదరులందరికీ మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఉద్యోగ మిత్రులందరికీ మరొకసారి అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ ఇచ్చిన ఈ సెక్షన్ ప్రకారం మా టీఎన్జీఓ ద్వారా మహిళా సోదరులు మా టీఎన్జీఓ అధ్యక్షుడు మురళన్న, శేఖర్ అన్న ఆధ్వర్యంలో తండోపతండాలుగా ఆల్ డిపార్ట్మెంట్స్ మహిళా సోదరులందరూ వచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఈ విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి దసరా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలుపుతూ మహిళా సోదరులకు అందరికీ మా ఎంప్లాయీస్కు మళ్ళీ వచ్చే దసరా వరకు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.